చాలా కాలానికి తమ ఇంటికొచ్చిన చంద్రను వెంటపెట్టుకుని వాసు, వాసంతులు వాళ్ల తోటకు వెళ్లారు. తోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఆగుదామనుకున్నారు ముగ్గురు. చంద్రకు కూడా ఉయ్యాల ఆగటం అంటే చాలా చాలా ఇష్టం. తనే మొదట ఆగుతానన్నాడు వాడు. సరే నువ్వే మొదట ఆగమని వాడిని ఆపడం మొదలుపెట్టాడు వాసు. ఉయ్యాలలో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి. ఆగే ఉయ్యాలలోంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ రాకెట్లోకి ఎగిరిపోయాడు చంద్ర. అక్కడి నుండి ఏకంగా ఒక గ్రహం మీదికి దూకాడు. ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు. ఉయ్యాలలాగా ఆగిపోతున్నది. చివరికి అక్కడి చెట్లుకూడా అటూ ఇటూ సోలిపోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఆగుతూనే చంద్ర ఆ గ్రహంమీద నడవటం మొదలుపెట్టాడు. నడిచి నడిచి కాళ్లు నొప్పులైతే పుట్టాయిగాని అక్కడ జనసంచారం అన్నది లేదు. అంతలో అతనికి ఒకచోట మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. ఏమిటా అనుకుని దాని దగ్గరికెళ్ళి చూస్తే ఆశ్చర్యం! అది ఒక భారీ వజ్రం. దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర. అయితే ఆ వజ్రం సుమారు 20 కిలోల బరువు ఉంటుందేమో. అసలు కదలలేదు. ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవాల్సిందే అని వాడు ముందుకు వంగి 2 చేతుల్తోటి వజ్రాన్ని పట్టుకుని అతి ప్రయత్నంమీద బలంగా ఎత్తాడు. ఇంకేం చెప్పాలి, వజ్రం కోసం చేతులు వదిలిన చంద్ర ఉయ్యాలలోంచి దబ్బున కిందపడ్డాడు. పాపం చంద్రకు పళ్ళు ఆడినంత పనైంది. దగ్గర్లోనే ఉన్న వాసు, వాసంతులు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి ఏమైంది, ఎందుకు కింద పడ్డావు అని అడిగారు. అప్పుడే కల నుండి తేరుకున్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ, మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వివరించాడు. ఆ తర్వాత వాసు, వాసంతులు చాలాకాలం వరకు కలల రాకుమారుణ్ణి తలుచుకుని నవ్వుకున్నారు. చంద్ర మాత్రం అప్పటినుంచి పగటి కలలు కనడం మానేశాడు.